హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మన సిపికే 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద గ్రూప్ థియరీ. సో ఏ సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ పీ హ్యాస్ ఏ డాష్ జనరేటర్స్ ఇఫ్ పీ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇది క్వశ్చన్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఒక రిజల్ట్ చూద్దాం, రిజల్ట్ ఉపయోగించి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, ఓకేనా. సో రిజల్ట్ ఏంటంటే, ఏదైనా గ్రూప్, సపోజ్ జీ అనేది నేను గ్రూప్ అనుకుంటే, జీ అనేది గ్రూప్ అండ్ ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్ అనేది n ఇలా ఉంటే, సో నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ గ్రూప్ జీ ఏంటంటే పై ఆఫ్ n అన్నమాట, పై ఆఫ్ n. సో ఇది ఫార్ములా అన్నమాట, ఇది ఒక రిజల్ట్. ఈ రిజల్ట్ ఉపయోగించేద్దాం. సో ముందుగా సాల్వ్ చేసే ముందు ఫై ఆఫ్ ఎన్ అనేది ఏంటంటే యూలర్ ఫంక్షన్, అందరికీ తెలుసు అనుకుంటుంది. మళ్ళీ ఒకసారి రాస్తున్నా, యూలర్ ఫంక్షన్ అంటే ఏంటిదంటే, ఇక్కడ ఫై ఆఫ్ ఎన్ అనేది సపోజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పీ పవర్ కే ఫామ్లో మనం రాయగలిగితే, వేర్ పీ అనేది ప్రైమ్ అయితే, జస్ట్ రాస్తున్న ఫామ్లో ఇక్కడ పీ అనేది ప్రైమ్ అయితే, కే అనేది ఏదైనా పాజిటివ్ నెంబర్ అయితే, పాజిటివ్ రియల్ నెంబర్ అయితే, దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఫై ఆఫ్ పీ పవర్ కే అనేది పీ పవర్ కే మైనస్ పీ పవర్ కే మైనస్ 1 లాగా రాయొచ్చు అనమాట. దీన్ని మనం యూలర్ ఫంక్షన్ అంటాం, ఇది ఫార్ములా, ఓకేనా. సో ఇది ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం, ఓకేనా. సో ఈ రిజల్ట్ మనం అప్లై చేసి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, జీ ఈజ్ ద సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ పీ. సో ఫస్ట్ జీ అనేది సైక్లిక్ గ్రూప్ అని చెప్తారు. జీ అనేది సైక్లిక్ గ్రూప్ అంటే మనకు తెలుసు, దాంట్లో ఖచ్చితంగా జనరేటర్ ఉంటుంది, ఓకేనా. సో అది ఎలా గ్రూప్ అనేది ఆర్డర్ ఎంత ఇచ్చారు, గ్రూప్ ఆఫ్ ఆర్డర్ జీ అనేది ఏంటి పి అని చెప్పారు. అలాగే మనకి ఏమని చెప్పారు, పి అనేది ప్రైమ్ నెంబర్ అని చెప్పారు. పి అనేది ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు ఈ యూలర్ ఫార్ములా మనకు తెలుసు, నెంబర్ ఆఫ్ జనరేటర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ జనరేటర్స్. సో పైన ఇచ్చిన రిజల్ట్లో ఏమని చెప్పాను, నెంబర్ ఆఫ్ జనరేటర్ చేయమంటే ఫై ఆఫ్ ఎన్, అక్కడ ఎన్ అనేది ఆర్డర్, ఇక్కడ ఆర్డర్ అనేది ఏంటి, ఇక్కడ మనకు పి ఉంది. సో ఫై ఆఫ్ పి అని రాయాలన్నమాట, ఫై ఆఫ్ పి. సో దీన్ని యూలర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలంటే కే వాల్యూ మనకి ఎంత ఉంది, ఇప్పుడు ఇక్కడ పైన ఉన్న యూలర్ ఫంక్షన్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే, 1 ఇక్కడ గివెన్లో ఇచ్చిన ఆర్డర్ను పీని ఫైండ్ అవుట్ చేస్తే కే వాల్యూ ఎంత ఉంది, పీ పవర్ 1 రాయొచ్చు మనం. సో కే ఈజ్ ఈక్వల్ టు మనకు 1 వచ్చిందనమాట. సో ఇక్కడ పీ పవర్ కేను ఇలా రాస్తే పీ పవర్ కే మైనస్ పీ పవర్ కే మైనస్ 1 కదా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫై ఆఫ్ పీ పవర్ 1. సో ఇక్కడ కే ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం, పీ పవర్ 1 మైనస్ పీ పవర్ 1 మైనస్ 1 ఇలా వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎలా వస్తుంది, పీ పవర్ 1 మైనస్ పీ పవర్ 1 మైనస్ 1 అంటే 0. సో దీన్ని మనకు తెలుసు పీ మైనస్ ఎక్స్పోనెన్షియల్ ప్రాపర్టీస్ మనకు తెలుసు, పీ పవర్ 0 అంటే 1 అనమాట. సో పై ఆఫ్ పీ అనేది మనకు పీ మైనస్ 1 వచ్చింది. ఇది నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ ద సైక్లిక్ గ్రూప్ జీ అని చెప్పొచ్చు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి పీ మైనస్ 1. సో ఇది రిజల్ట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. సో దీని మీద చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు. సో ఏ ఆప్షన్లో ఉంది మనకు, ఆప్షన్ 3 అనేది కరెక్ట్, పీ మైనస్ 1 మనకు కూడా అదే వచ్చింది. సో ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలానే ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.